భారతదేశ సామాజిక చరిత్రలో పరిశుభ్రతను ఒక ఆరాధనగా మార్చిన మహోన్నత వ్యక్తి సంత గాడ్గే బాబా అని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ కొనియాడారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో స్వచ్ఛ భారత్లో పాల్గొన్న మాధవ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమానత్వాన్ని మానవత్వపు మూల సూత్రంగా ప్రజల్లో నాటిన మహనీయుడు లిసంత్ గాడ్గే మహారాజ్ అని ఆయన అసలు పేరు దేబూజీ జింగ్రాజీ జానోర్కర్ 1876 ఫిబ్రవరి 23న మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్గావ్లో జన్మించిన ఆయన తన 29వ ఏటనే సమాజ సేవ కోసం కుటుంబాన్ని వదిలి సంచార భిక్షువుగా మారారని వివరించారు. గాడ్గే బాబా ఏ గ్రామానికి వెళ్ళినా ముందుగా ఒక చీపురు పట్టి వీధులను మురికివాడలను శుభ్రం చేసేవారని, దేవుణ్ణి ఆలయంలో వెతకకండి, ముందుగా మీ గ్రామాన్ని శుభ్రం చేయండి అని బోధించేవారన్నారు. జ్యోతిరావు పూలే తర్వాత అత్యంత గొప్ప ప్రజాసేవకుడు అని కొనియాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెక్కి నాగేంద్ర, నాయకులు కూరగంటి సతీష్, అడవాల రామకృష్ణ, కాలెపు సాయిరాం, మరుకుర్తి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సంత్ గాడ్గే బాబా ఆయన ఒక రజక కులంలో పుట్టిన వ్యక్తి. వాళ్ళ యొక్క కుల వృత్తి అందరినీ యొక్క ఏవైతే మలినాలు ఉంటాయో ఆ మలినాల్ని శుద్ధి చేసే గొప్ప కార్యక్రమం. కనుక రజక జాతి ఏదైతే గొప్ప కార్యక్రమం చేస్తుందో మొత్తం శుద్ధీకరణ చేసే గొప్ప కార్యక్రమం చేస్తుంది. కనుక కేవలం వస్త్రాలని కాదు, మనసుల్ని, శరీరాన్ని, మొత్తం ప్రపంచాన్ని శుద్ధి చేసే గొప్ప కార్యక్రమం చేసే వ్యక్తులు కాబట్టి రజకులకి అత్యంత గౌరవం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే వృత్తి, దానికి సంబంధించిన అంశాన్ని ప్రజలకి తెలియాలి అని చెప్పి బాబా గాడ్గే బాబా అన్ని చోట్లకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ప్రవచనం చెప్పేవాడు కాదు. కేవలం ఆ యొక్క ప్రాంతాన్ని, వాళ్ళ గ్రామాన్ని శుభ్రం చేసి మీ గ్రామాన్ని ఈ విధంగా ఉంచుకోవాలి అని చెప్పిన తర్వాత, మీ గ్రామం శుభ్రంగా ఉన్న తర్వాతే మీకు కూడా అర్హత ఉంటుంది ఏదైనా మాట్లాడడానికి. కనుక మనందరం కలిసి మన గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలని ఒక మహో ఉద్యమాన్ని ఈ దేశంలో ఆయన ప్రారంభించడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఆయన తిరగడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కడ తిరిగినా కూడా మొదట ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసి చెత్తనంతా ఎత్తి, మన ఊర్లో ఉండే చెత్త, ఇంట్లో చెత్తని ఆ విధంగా రోడ్డు మీద పారేయకూడదని చెప్పి ప్రజలకి ఉద్బోధన చేసి, వాళ్ళందరూ కూడా సక్రమ మార్గంలో వెళ్ళాలి అంటే ముందు నువ్వు స్వచ్ఛతగా ఉండు, దాని తర్వాతే దేశం, ప్రపంచం యొక్క అంశాలు మాట్లాడు అని చెప్పి వ్యక్తిగతంగా అందరిలో కూడా శ్రద్ధ, భక్తి తీసుకురావడం జరిగింది.